ఆస్ట్రాలజర్స్ చాలా మంది అటు కూటమి వస్తుంది అంటున్న వాళ్ళు ఉన్నారు, ఇటు జగన్ గారు విన్ అవుతారు అంటున్న వాళ్ళు ఉన్నారు, అండ్ వైసీపీ ఖచ్చితంగా రాదు అని బెట్టింగ్లు కట్టే వాళ్ళు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో 175 స్థానాలు వచ్చేటువంటి స్థితిగతి కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్లకు స్థానాలపై ఎవరి వల్ల ఇష్యూస్ జరగవచ్చు అంటారు కూటమికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో భయంకరమైన ట్రోలింగ్ కూడా మీ పైన జరుగుతుంది. విమర్శిస్తున్న వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా విమర్శించడం కూడా జరుగుతుంది. వ్యక్తిగతంగా విమర్శిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఎవరో గెలుస్తారని ఓడిపోయారని అందరూ అనుకుంటే ఏంటంటే ఆ పార్టీతో వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? హూ విల్ బి ద నెక్స్ట్ లీడర్ ఫర్ టీడీపీ అంటే ఏం చెప్తారు? యాజ్ వెల్ వైసీపీ ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు మారచ్చు, లేదా ఏదైనా పెద్ద పార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ఏర్పడకపోయినా ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది, ఒకరు లేదా ఇద్దరు కూడా అవ్వచ్చు. ఇంత జరిగిన తర్వాత షర్మిల గారు మళ్ళీ దగ్గర అవుతారంటారా? ఇది మీడియా ముందు నేను చెప్పటం సంచలనం అవుతుందేమో నాకు తెలియదు. అందరు అనుకుంటున్నటువంటి మాట, నాకు తెలియనిది చెప్పచ్చా? చెప్పండి. ఎస్, షర్మిల గారు ఏ ప్రణాళికతో అక్కడికి వెళ్ళారో సునీత గారిని తెలుగుదేశం పక్షం వైపు కాకుండా. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ షార్ని జర్నలిస్ట్. ఈ మధ్య కాలంలో వాళ్ళ జ్యోతిష్య ప్రావీణ్యంతో అనేక మంది అనేక రకాలుగా ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉన్నారు. కొన్ని ప్రిడిక్షన్స్ తప్పవుతున్నాయి, కొన్ని ప్రిడిక్షన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యి చెప్పినట్టుగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆస్ట్రాలజీ అనేది చాలా చాలా విస్తరిస్తూ ఉన్న ఒక డిపార్ట్మెంట్గా ప్రస్తుతం ఉన్న జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని నమ్మకూడదు, నమ్మొద్దు అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నా దానికి రెట్టింపుగా నమ్ముతూ ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే ఈ ఆస్ట్రాలజీ అనేది ఈ మధ్య కాలంలో బాగా పుంజుకొని పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ డెవలప్మెంట్స్ పై కూడా చెప్పబడుతుంది. దీన్ని ఎలా చూడాలి, అలాగే రాబోయే రోజుల్లో ఈ జ్యోతిష శాస్త్రం యొక్క వృద్ధి అండ్ దాని మీద ఆధారపడుతున్న వాళ్ళ సంఖ్య, దాని ప్రిడిక్షన్స్ యొక్క జెన్యూనిటీ, ట్రస్టింగ్ ఎంతవరకు కరెక్ట్ అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నాం కృష్ణమాచార్యులు గారితో. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. జై వీరబ్రహ్మజీ. బాగున్నారా? బాగున్నానమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. చాలా కాలం తర్వాత యాజ్ ఐ సైడ్ జ్యోతిషం అనేది పరిధులు దాటుకుంటూ వెళ్ళిపోతుంది, చాలా విస్తరిస్తూ ఉంది. యాక్చువల్గా చాలా యూనివర్సిటీస్లో చాలా చోట్ల ఒక సబ్జెక్ట్గా దాన్ని కూడా చదువుతూ ఉన్న వాళ్ళు, ఆ కోర్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది అయిష్టత చూపిస్తూ ఉన్నా దానికి ఎక్కువగానే క్యూరియస్తో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అసలు ఏంటి ఇదో శాస్త్రమా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాగా ఆస్ట్రాలజీ కూడా ఒక మంచి సబ్జెక్ట్ అయిపోయింది. ఎలా చూస్తారు మీలాంటి వాళ్ళు? మీ కెరియర్ స్టార్టింగ్లో మీకున్న ఫీలింగ్, ఇప్పుడు కలుగుతున్న అనుభూతి? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైనది. కానీ దీన్ని ఎలా నేను చూస్తానంటే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ సమాజం, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వారి కాలజ్ఞానంలో మంచి మాట ఉంది. కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపోవు, నవగ్రహంబుల నడక మారేనయ్యాను. మీరు అంటున్నట్టుగానే జ్యోతిష సంబంధమైనటువంటి విషయాల్లో ఒకరేమో పంచాంగంలో పండుగ ఇవాళ వచ్చిందంటారు, లేదు రేపు వస్తుందని ఇంకో జ్యోతిష్యపరమైనటువంటి శాస్త్రవేత్త చెప్తారు, ఇంకొక ఆయన ఆల్రెడీ ఈ పండుగ నిన్నే అయిపోయింది అంటాడు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయంటే, చాంద్రమానం, సౌరమానం, దృగ్గోచర గణితం, అంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఒకటని కాదు, శాస్త్రంలో కొన్ని రకాలైనటువంటి విభిన్నమైనటువంటి అంశాలు ఉన్నాయి.
వీటిని లెక్కగట్టడంలో వచ్చేటువంటి తేడా వల్ల ఆ ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని కనుక్కోవడంలో ఎక్కడైనా ఈ చిన్న చిన్న ఎర్రర్స్ వస్తూ ఉండొచ్చు. దానివల్లనే ఈ విధమైనటువంటి ఇబ్బందులు. నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 9 years అంటే నాకు బాగా గుర్తు, 9 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పటి నుంచి నాకు జ్యోతిష్యం గురించి తెలుసు. నాన్నగారి ద్వారా మా కుటుంబానికి మూలమై ఉన్నటువంటిది ఆయుర్వేద వైద్యాన్ని చేయటం మా నాన్నగారి యొక్క వృత్తి. ఆయన ఒక ఆయుర్వేద వైద్య నిపుణుడు. ఆయనకి జ్యోతిష్యంలో కూడా కొంత ఉపాసనా బలంగా వచ్చినటువంటిది. సో నాన్నగారి ద్వారా వచ్చినటువంటి ఆ ఉపాసనా బలం, కొంతమంది సాధు పుంగవులతో ఉన్నటువంటి సాహచర్యం, తర్వాత నేను నేర్చుకున్నటువంటి ఈ జ్యోతిష్య పరిభాషను చూస్తే ప్రతిరోజు నిత్యం ఏదో నేర్చుకుంటూ ఉంటానేమి తప్ప సుమారు ఇన్ని సంవత్సరాల పాటు దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్న దీనికి ఆది అంత్యం అన్నటువంటిది ఉండదు. ఇంకా కొత్తగా మనం నేర్చుకుంటూనే ఉంటాం. పర్టికులర్లీ మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారంగా కెరియర్లో అందరూ కూడా జ్యోతిష్యాన్ని ప్రారంభం చేసినప్పుడు ఏదో సాధించేసామన్నటువంటి ఫీలింగ్లోకి అందరం వచ్చేస్తాం. కానీ కెరియర్ మొదలుపెట్టినటువంటి తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చెప్తాను. ఓ రోజు ఇద్దరు తల్లిదండ్రులు ఒక పిల్లవాడిని తీసుకొచ్చి నాకు జాతకాన్ని ఇచ్చారు. ఈ అబ్బాయి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు. అతడి యొక్క జన్మ జాతకాన్ని నేను పరిశీలించి చెప్తున్నాను. ఎవరి జాతకాన్నైనా పరిశీలించేటప్పుడు అష్టమ భావమైనటువంటి 8th హౌస్ను చూస్తాం. నేను అప్పుడు చెప్తున్నాను, ఇలా స్టార్ట్ చేశాను, ఈ అబ్బాయి వ్యక్తిగతమైన జీవితంలో ఏవైనా చిన్న చిన్న ప్రమాదాలు 12 సంవత్సరాల లోపు ఉండొచ్చు, బాలగ్రహ పీడల వల్ల ఇబ్బందులు కలగచ్చు, పాల లాంటి పదార్థం వల్ల అపాయం జరిగే అవకాశం ఏదైనా ఉంటుందేమో అన్నటువంటి భావనని నేను చెప్తూ ఉన్నాను. ఈలోపు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఏడవడం మొదలుపెట్టారు. ఎవరికైనా తన పిల్లవాడికి సంబంధించిన భవిష్యత్తును అడిగితే బాగాలేదని చెప్తే బాధపడతారు. కానీ ఏడవడం చూసి ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అంటే ఈ పిల్లవాడు కూడా అలా చనిపోతాడా అని అడిగారు. నాకు అర్థం కాలేదు. ఈ పిల్లవాడు అలా చనిపోవటం ఏమిటి? నాకు ఇచ్చినటువంటి పుట్టిన తేదీ వివరాలు వాళ్ళ పెద్ద అబ్బాయిది 1.5 మాసం క్రితం ఆయన చనిపోయి ఉన్నాడు. ఓకే. ఆ 12వ ఏడు వచ్చేలోపు అబ్బాయి యొక్క జాతకంలో మరణ సమానమైనటువంటి కష్టము, ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఎలా చనిపోయాడని అడిగాను నేను. ఆ పిల్లవాడి యొక్క తల్లి ఒక స్కూల్లో పనిచేస్తుంది. ఆవిడ అక్కడ పనిచేస్తున్నందుకు గాను ఆ పిల్లవాడిని ఉచితంగా చదువు చెప్తారు, హాస్టల్లో ఉంచుతారు. ఒకరోజు పిల్లలందరికీ కూడా అవసరమైనటువంటి పెరుగు కోసం ఒక పెద్ద గిన్నె నిండా మరిగించేటువంటి పాలన పోసి ఒకచోట ఉంచారు. పిల్లవాడు ఆడుకుంటూ వెళ్ళి పాలలో పడ్డాడు. శరీరం కాలిపోయింది. ఆ కేకలను చూసి మిగతా వాళ్ళందరూ తీసుకొచ్చి పిల్లవాడిని బయట పెట్టారు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఇది వాస్తవికమైనటువంటి ఘటన. అంటే జ్యోతిష్య సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెస్టినీని కూడా చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు, కొంతమంది మహర్షులు ఉండేవాళ్ళు. ఇప్పుడు సమకాలీన వర్ధమాన ప్రపంచంలో ఇప్పటికీ అంత ట్రస్టెడ్, అక్యురేట్, రిలయబుల్ థింగ్స్ జరుగుతున్నాయంటారా? అమ్మ, ఖచ్చితంగా ప్రతి వస్తువు కూడా నాణ్యమైనటువంటి వస్తువు సమాజంలోకి వస్తే నకిలీ వెంటనే తయారైపోతుంది. డాక్టర్లలో నకిలీ డాక్టర్లు వచ్చారు. పోలీసుల్లో కూడా నకిలీ పోలీసులను చూస్తున్నాం. జ్యోతిష్యం తెలియనటువంటి వాళ్ళు కూడా ప్రొడిక్షన్స్ చెప్తున్నారు. ఇంకా అవేవో దశమహావిద్యలు అంటారు, అఘోరతత్వం అంటారు, ఇంకా కొన్ని రకాలైనటువంటి విషయాలని గురించి, పంచమకారాల గురించి మాట్లాడతారు. వీటన్నిటినీ సాధనాపూర్వకంగా జ్యోతిష్యులు అన్నటువంటి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళ యొక్క ఉపాసనా బలం, వాళ్ళ యొక్క స్థితి వేరుంటుంది. దీన్ని ఒక శాస్త్రంలాగా చూస్తే మన యొక్క జ్ఞాన ప్రకారంగా అది మనకు కనిపిస్తుంది. ఇది నథింగ్ బట్టి ఒక 3 months కోర్సు, 1 monthలో న్యూమరాలజీ నేర్చుకున్నాం, 3 నెలల్లో జ్యోతిష్యాన్ని నేర్చుకున్నాం. మనకి
నేర్చుకుని ప్రెడిక్షన్ చెప్పేటువంటి వాళ్ళ యొక్క స్థితిగతిని బట్టి అలాంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మీరు నమ్మరు, ఈ మధ్యకాలంలో మరో వింతైనటువంటి ఆచారం మొదలైంది. మీరు సామాజిక మాధ్యమంలో మీరు చూసే ఉంటారు, అటువంటి వింతని చెప్తాను. మనిషి జీవన కాలంలో ఎన్నిసార్లు పెళ్ళి అవుతుంది? ఒకేసారి అవుతుంది, అంతేగా. మీకు పెళ్ళైనటువంటి సంవత్సరం లేదా రోజు బాగాలేదు, సో ఫలానా తారీఖు మళ్ళీ మీరు పెళ్లి చేసుకుంటే మీకు కలిసి వస్తుంది. 1,50,000 రూపాయలు కట్టి మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఆ జంటలు చాలా ఉన్నాయి. దీన్ని మీరు నమ్ముతారు? ఒక వ్యక్తి యొక్క పరిస్థితులను అనుసరించి ఎవరిది తప్పంటారు? అలా లీడ్ చేస్తున్న, డ్రైవ్ చేస్తున్న ఆస్ట్రాలజర్స్దా, నమ్ముతూ ఉన్న ప్రజలదా? ఎంత అవగాహనతో ఎవరు ఉండాలంటారు? ప్రజలు ఏది కూడా అంత ఈజీగా విశ్వసించరు, అంత వెంటనే నమ్మేటువంటి అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 4 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి కరోనా లాంటి పరిస్థితులు మనం చూసాం. టీవీలో, యూట్యూబ్లో కొన్ని వచ్చేవి. కరోనా లక్షణాలు ఎలా ఉంటాయి? దగ్గు వస్తుంది, లేకపోతే తుమ్ములు వస్తాయి, లేకపోతే నాలుకకి టేస్ట్ తెలియదు, ఇలాంటి లక్షణాలు 10 ఉన్నాయి. ఒళ్ళు నొప్పులు ఉంటాయి, జ్వరం లాగా ఉంటాయి. ఆ 10లో ఏదో ఒకటి మీకు ఉందనుకోండి, మీకు కరోనా ఉన్నట్ట. ఇలాంటి లక్షణాలను కొన్ని చెప్పడం, ఆబ్వియస్లీ ఈ మానవ ప్రపంచంలో ఇబ్బందులు లేనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. కొంతమంది వ్యక్తులకి సరైనటువంటి సోర్స్ లేనప్పుడు, వాళ్ళ సమస్యని పరిష్కారం చేసుకునేటువంటి సామర్థ్యం లేనప్పుడు, ఉద్యోగం రానప్పుడు, వేరొకటి జరుగుతున్నప్పుడు, వివాహం కానప్పుడు, ఎవరో తాంత్రిక ప్రక్రియ జరగడం వల్లే నాకు పెళ్లి కాలేదనుకుంటాడు. ఎవరో నా మీద తాంత్రిక ప్రక్రియ చేయటం వల్లే నాకు ఉద్యోగం రాలేదనుకుంటాడు. దీన్ని పెంచి పోషించేటువంటి వాళ్ళు ఉన్నటువంటి కారణంగా ప్రజల యొక్క నమ్మకాల్ని, ఆ విశ్వాసాన్ని మూఢ విశ్వాసాలుగా మారుస్తున్నారు. అందుకే 400 సంవత్సరాల క్రితం నుంచి ఈ మూఢ విశ్వాసాలు త్యజించాలని, అమ్మవారికి మనం ఇచ్చేటువంటి జంతువుల్ని అమ్మ బలి కోరదని, సాక్షాత్తు పోలేరమ్మని పిలిస్తే కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక్కసారి సశరీర రూపంలో అమ్మ వచ్చి నించుంది. విశ్వాసాలు కొన్నే ఉంటాయి, మూఢ విశ్వాసాలు అధికంగా ఉంటాయి. ఈ కలియుగంలో మరింతగా ఇవి వ్యాప్తి చెందే అవకాశం ఉందని గురుదేవులు చెప్పారు. ప్రత్యేకించి మీరు చెప్తున్నట్టుగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో మనం మెజర్ చేస్తున్నటువంటి గ్రహాలు, ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాలు, వీటి యొక్క స్థితిగతుల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మందగమనుడిగా పిలువబడుతున్నటువంటి శని అవ్వచ్చు, సాటర్న్, లేదా జూపిటర్ గురువు అవ్వచ్చు, బృహస్పతి అవ్వచ్చు, వీళ్ళు ఒక నియమిత కాలంలో ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్ళేటువంటి స్థితిని గోచారం అంటారు. ఆ పరిస్థితుల్లో కూడా ఎందుకో తేడాలు వస్తున్నాయి. దేశ కాలమాన పరిస్థితుల్లో, గ్రహాల యొక్క గ్రహగతుల్లో కూడా మార్పులు వస్తాయి. మనం అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. జ్యోతిష్ శాస్త్రంలో కూడా చాలా రకాలైనటువంటి ఇలాంటి ప్రెడిక్షన్స్ కూడా ఫెయిల్ అవుతాయని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు ఒక మాట చెప్పారు. పంచాంగములు పనికి మాలిన వైపు నవగ్రహంబుల నడక మారేను. అందుకే స్వామివారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో వింతలు, విశేషాలు, విశ్వప్రలయాలు ఇవన్నీ వస్తూ ఉన్నటువంటి అంశాల గురించి మనం చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ కలియుగంలో ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి. జ్యోతిష్యం అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం. దాన్ని అక్యురేట్గా చెప్పగలిగిన మహనీయులు చాలా తక్కువ మంది ఉన్నారు. దాన్ని హాబీగా తీసుకొని కోర్సుగా వాడేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అందుకే అందరి ప్రెడిక్షన్స్ కూడా అన్ని సందర్భాల్లో 100కు 100% ఎప్పుడు కూడా అవి నిరూపితం కాలేదు. 100కు 100% నిరూపితమైనటువంటి వ్యక్తి ఎవరు కూడా బహుశా మనకు తెలియదు. ఇందాక మీరు మాట్లాడుతూ పండగలు 2 రోజులు వస్తూ ఉన్నాయి, 2 సార్లు చేసుకోవాల్సి వస్తుంది, రేపు అనుకుంటుంది ఈ రోజే అయిపోయి ఉంటుంది. ఆ సందర్భం ఒకసారి కొంచెం నవ్వొస్తుంది నాకు నిజంగా. ఈ మధ్య కాలంలో దీపావళి ఎప్పుడు అంటే ఈ రోజు కొంతమంది చేసుకుంటారు, ఈ రోజు పండగ అయిపోయిందని పక్కింటి వాళ్ళు ఉంటే రేపు ఇంకో పక్కింటి వాళ్ళు పండగ చేసుకుంటారు. అట్లా ఒక పండగ కాదు, ప్రతి పండగ ముందు రోజు సగం, మరుసటి రోజు సగం. దీన్ని ఎలా చూడాలి? సగం సగం పండగలు, ఈ సగం సగం తిథులు ఎందుకు? అంటే ఏ రోజైతే సూర్యోదయం అవుతుందో
అసలు అలా వచ్చినప్పుడు పండగని ఏ రోజు కన్సిడర్ చేయాలి? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నందుకు భారతదేశం మొత్తం మీద ఎంతమంది జ్యోతిష్యులు ఉన్నారో కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అంతమంది ఉన్నారు. ఓకే. వాళ్ళ మహనీయులు అంటే జ్యోతిష్ శాస్త్రం గురించి విజ్ఞత కలిగినటువంటి మహనీయులు 100 సంవత్సరాల తర్వాత పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, అమావాస్య ఎప్పుడవుతుంది, గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అని చెప్పగలిగినటువంటి మహనీయులు కూడా శతాబ్ది పంచాంగాలు రాసినటువంటి గొప్ప వాళ్ళు కూడా లేకపోలేదు, వాళ్ళు కూడా ఉంటారు. అందుకే భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు చెబుతూ ఉన్నటువంటి ప్రొడిక్షన్స్, మీరు రాస్తున్నటువంటి పంచాంగాలకి మూలమైనటువంటి సూత్రం ఏమిటి? అది చాంద్రమానాన్ని, సౌరమానాన్ని, దృగ్గోచర గణితాన్ని, లేదా ఇంకా వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంప్రదాయాలని అన్నీ చూస్తే కేవలం సౌరమానం మాత్రమే పౌర్ణమిలు, అమావాస్యలు, గ్రహణాలు, పండుగలు, పర్వదినాలు లెక్క కట్టడానికి సరైనటువంటి విధి విధానం అని భారతదేశ ప్రభుత్వం లేదా కొన్ని వ్యవస్థలు నిర్ణయించే ఆ ప్రకారంగానే జ్యోతిష్ శాస్త్రవేత్తలందరూ కూడా సౌరమానం మాత్రమే ప్రామాణికంగా ఇప్పుడు మనం తీసుకున్నాం. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈరోజు దీపావళి పండుగ, ఈరోజు మధ్యాహ్నం 3ంటికి అమావాస్య వస్తుంది, లేదా ఈరోజు మధ్యాహ్నం 12ంటికి అమావాస్య వస్తుంది, రేపు ఉదయం 10ంటికి మళ్ళీ పాఠ్యం వస్తుంది. మరి దీపావళి ఎప్పుడు చేసుకోవాలి? అందరూ అనుకుంటారు క్యాలెండర్లో ఏమో రేపటి రోజు అమావాస్య ఉంటుంది, క్యాలెండర్లో చూస్తే రేపటి రోజు అమావాస్య ఉంది, కానీ టీవీ ఛానల్లో రేపు ఉదయం 11 గంటలకి అమావాస్య అయిపోతుంది, లక్ష్మీ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు బిఫోర్ చేసుకోండి, అదేమో రాత్రిపూట చేయాలి, అమావాస్య లాంటి తిథిలోనే చేయాలి. మరి దీపావళి టపాసులు పేల్చుకుందామంటే పొద్దునే పేల్చుకుంటే బాగోదు, సాయంకాలం పేల్చుకోవాలి. ఆ కలర్స్ అవన్నీ ఆ ఇంపాక్ట్ ఉండదు కనుక పొద్దునే. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తిథి ద్వయం అంటారు, ఒకే 2 తిథులు ఒకే రోజులో వచ్చేటువంటి అంశాలు. ఒకటి ఈ పౌర్ణమి, అమావాస్యలు అన్నటువంటివి చంద్రుడికి సంబంధించిన కళలు. చంద్రుడి యొక్క 16 కళలు క్షీణించి ఉంటే అది అమావాస్య, రాత్రి బలం కలిగినటువంటిది. చంద్రుడు 16 కళలతో ఉన్నట్టయితే అది పౌర్ణిమ. ఈ 2 తిథులు తప్ప మిగతావన్నీ కూడా వేరొకటి. ఈ పౌర్ణమి లేదా అమావాస్య విషయంలో ఏ రోజు రాత్రి అయితే పౌర్ణమి ఉంటుందో దాన్నే పౌర్ణిమగా, ఏ రోజు రాత్రి అయితే అమావాస్య ఉంటుందో దాన్నే అమావాస్యగా మనం స్వీకరించాలి. అంటే ఈరోజు మధ్యాహ్నం 12ంటికి అమావాస్య వచ్చి ఈరోజు రాత్రి మొత్తం అమావాస్య ఉండి రేపు ఉదయానికి అమావాస్య వెళ్ళిపోతుంది అనుకున్న సందర్భంలో ఫెస్టివల్ని రేపటి వరకు వాయిదా ఇస్తే ఉండదు, ఇవాళ్ళే దివాళిని జరుపుకోవటం. ఓకే. ఇక రెండవది, ఈ రోజున మంగళవారం అన్నాం అనుకుందాం, రేపు బుధవారం, వీటికి ఆ పేర్లు ఎట్లా వచ్చాయి? దీన్ని మంగళవారం అని ఎందుకు అనాలి? బుధవారం అనుకోవచ్చుగా, మార్చుకోవచ్చుగా మనకు అవసరమైతే. అంటే సూర్యుడు ఉదయించేటువంటి సమయానికి ఏ గ్రహానికి సంబంధించిన హోర ఉంటుందో ఆ రోజుకి ఆ పేరు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సూర్యోదయం 6:45 అయింది. ఇది అంగారకుడు కుజుడు యొక్క హోరతో మొదలైతే దీన్ని అంగారక వారం, మంగళవారం అంటారు. కానీ వైదికంగా ఒక బిడ్డ 5:50 పుట్టింది, ఇంకా సూర్యుడు ఉదయించలేదు, దాన్ని వైదిక భాషలో ఎప్పుడు పుట్టాడు అబ్బాయి అంటే సోమవారం పుట్టాడని చెప్తారు. అంటే సూర్యుడి కంటే ముందుగా బిడ్డ జన్మిస్తే. ఈ విధమైనటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి క్యాల్కులేషన్స్ ఇవన్నీ ఉండటం వల్ల కొంతమంది వారికి సంబంధించినటువంటి పూర్వ పద్ధతుల్ని, దృగ్గోచర గణితాన్ని, లేకపోతే చాంద్రమానాన్ని, వీటన్నిటినీ చూడటం వల్ల ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు వస్తూ ఉన్నాయి. మనం లెక్క కట్టేటువంటి గణితాల్లో కూడా ఈ మార్పులు వస్తున్నాయి. కాబట్టి పౌర్ణమి, అమావాస్యలు నిండుగా ఏ రాత్రి సమయంలో ఉంటే వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి. మిగతా తిథులు, పాఠ్యమి నుంచి మిగతా తిథులు ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, సూర్యుడు ఉదయించేటువంటి సందర్భంలో ఏముంటే వాటిని జనరల్గా అందరూ కూడా ప్రామాణికంగా తీసుకుంటుంటారు, అలాగే జరుపుకోవాలి. చాలా సందర్భాల్లో వినిపిస్తోంది పంచగ్రహ కూటమి అని చెప్పి. అసలు ఏంటి పంచగ్రహ కూటమి ఏంటి, దానివల్ల ఉండే ఇంపాక్ట్స్ ఏంటి, ఏ రాసుల వారు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు? దట్టు ఇప్పుడు మోస్ట్ క్రూషియల్ థింగ్ ఏంటంటే ఏపీలో అధికారం ఎవరికి వస్తుంది? అటు ఈ కూటమి
లేదంటే వైసీపీ అని. ఈ పంచగ్రహ కూటమి ఈ కూటమి మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? వైఎస్ఆర్సీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? ప్రభావం ఎలా ఉంది మీ మాటల్లో? జ్యోతిష్శాస్త్ర ప్రకారం ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి రాబోయే 5-6 తారీఖుల్లో ఏర్పడబోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 3 పార్టీల కూటమి ఏర్పడింది. ఇప్పుడు ఏది అధికారంలోకి వస్తుందో అర్థం కానటువంటి సందర్భంలో ఉంది. దీనికి మరో సందర్భం ఏంటంటే ఒక్కరోజు ముందుగానే రిజల్ట్ వస్తుంది. ఎన్నికల యొక్క ఫలితాలను కూడా మనం చూడబోతూ ఉన్నాం. దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. ఇవి 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో 4 మాత్రమే శుభగ్రహాలు. అవేంటి? దేవగురువు అయినటువంటి బృహస్పతి, దైత్య గురువు అయినటువంటి శుక్రుడు, బుధుడు, చంద్రుడు. ఈ 4టిని శుభగ్రహాలుగా పిలుస్తాం. ఈ 9 నవగ్రహాలని కూడా రూల్ చేయగలిగినటువంటి గ్రహం రవి. ఈ 4 శుభగ్రహాలైనటువంటి దేవగురు బృహస్పతి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, నవగ్రహాలకు అధిపతి అయినటువంటి రవి. ఈ 5 గ్రహాలు కలిసి ఈ 5-6 తారీఖుల్లో వృషభ రాశిలో సంచరించనున్నాయి. అన్ని గ్రహాలు కలిసి ఒకే వ్యవస్థలోకి, ఒకే సమయంలో, ఒకే నిర్దిష్టమైనటువంటి రాశిలోకి వచ్చినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో ఏవైనా మార్పులు జరుగుతాయా? జరిగేటువంటి అవకాశం ఉందా అంటే తప్పనిసరిగా భారతదేశం లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, వీటి యొక్క ప్రభావం విశ్వ మానవాళి మీద ఉండబోతుంది. తప్పనిసరిగా అనుకూలవంతమైనవో ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా రాబోతున్నాయి. కమింగ్ టు ఏపీ ఎలక్షన్స్, ఎవరికి అనుకూలంగా రాబోతుంది? ఎస్, కమింగ్ టు ఏపీ ఎలక్షన్స్. దీన్ని మనం అక్కడ అన్వయం చేసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, మిథున రాశికి వ్యయస్థానమైనటువంటిది 12th పొజిషన్ వృషభ రాశి. ఈ వృషభ రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఆల్రెడీ సంచారం జరుగుతుంది మే 1 నుంచి. అంటే మిథున రాశికి దేవగురు అయినటువంటి బృహస్పతి బలం కొంచెం లేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లాస్ అవుతున్నారా? వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీకి ఏదైనా నష్టం జరుగుతుందంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయాన్నే లగ్నం అంటాం. జనరల్గా దేన్నైనా మనం ముహూర్తం పెడతాం. ఆ లగ్నం అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టినటువంటి ఖచ్చితమైన సమయం అవ్వచ్చు, దాన్ని లగ్నం అంటాం. కానీ ఏదైనా పనికి ముహూర్తం పెట్టమంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయం, దాన్ని ముహూర్తం అంటారు. ఆ ముహూర్త సమయంలో శుక్రుడు లేదా గురువు లేదా ఇద్దరు శుభంగా ఉన్నటువంటి సమయాన్ని ముహూర్తం అంటారు. అంతే తప్ప రవి బలంగా ఉన్న సందర్భం, రాహు బలంగా ఉన్న సందర్భం ఇవన్నీ ముహూర్తాల కింద లెక్క కాదు. గురువు లగ్నాన్నైనా చూస్తూ ఉండాలి, పంచమంలోనైనా ఉండాలి, లేదా గురువు బలంగా ఉన్నటువంటి సమయమైనా ఉండాలి, దాన్ని ముహూర్తం అంటారు. మరి ఇప్పుడేమో 3 నడుస్తుంది, ముహూర్తాలు లేకపోయాయి. రవి, శుక్రుడు, గురువు ఈ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు. రవికి దగ్గరగా గురువు వచ్చినా శుక్రుడు వచ్చినా అది శుక్రమూఢవి గాను గురుమూఢవి గాను చెప్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి వాటికి ఇదొక ఇండికేషన్. ఓకే. సో గురువు యొక్క బలం లేదు, వ్యయ స్థానంలోకి గురువు వెళ్ళారు. మరి ఏమైనా మీరు చెప్పినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి ఏమైనా లాభం కలుగుతుందా? వెంటనే లాభం కలిగే అవకాశం ఆ కూటమికి కూడా లేదు. ఓకే. సో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని ఇప్పటికే చాలా వేదికల మీద నేను చెప్పి ఉన్న వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి రకరకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్న ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి నేను చెప్పేటువంటి మాట, వారిది హస్త నక్షత్రం. వారి జాతకంలో యోగదాయకమైన దశలు ఇవి ఇప్పుడు నడుస్తున్నాయి అనే కంటే ఇబ్బంది కలిగించే దశలు నడుస్తున్నాయి. 2 సంవత్సరాల పర్యంతం నుంచి నేను చెబుతున్నాను. న్యాయపరమైనటువంటి చిక్కులు, ఆరోగ్యపరమైన అంశాల్లో ఏర్పడ్డ ఇబ్బందులు, వీటన్నిటిని ముందుగానే మనం ప్రెడిక్ట్ చేసాం. యాజ్ ఇట్ ఈస్గా గత 2023 సంవత్సరం చివరి అంకెళ్ళలో వారు
న్యాయపరమైనటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల ఇబ్బందులు కూడా వచ్చాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్లనే వెళ్ళారు అనేది చాలా మంది టీడీపీ నాయకులు అంటూ ఉన్న మాట ఇంటర్నల్ గా వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఉందంటారా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు ఎందుకంటే ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దట్స్ వై ఐయామ్ ఆస్కింగ్. ఏ వ్యక్తి యొక్క జాతకంలోనైనా ఖచ్చితమైనటువంటి పుట్టిన సమయాన్ని లగ్నం అంటారు. లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలు మారక కారకాలు. మారకం అంటే మరణం. ఎవరి జాతకంలోనైనా, మన జాతకంలో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి, అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి, 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు మరణ సమానమైన కష్టము లేదా ఆరోగ్యము లేదా ప్రమాదం జరుగుతాయి. వారి యొక్క జాతకంలో నేను పరిశీలించింది, ఈ ద్వితీయ సప్తమ స్థానాల్లో ఒక స్థానంలో శని ఉన్నాడు సాటర్న్. అది సుమారు 2003-2004 సమయంలో అలిపిరి ఘాట్లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ప్రాణం నిలిచింది, పదవి పోయింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే సప్తమ స్థానానికి సంబంధించినటువంటి గ్రహగతులు ఆయన జాతకంలో ఉన్నాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి. కేతువు శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థల మీద నియంత్రణ ఉంటుంది. రవికి సంబంధించినటువంటి స్థితి కంటి చూపు, చర్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి శరీరానికి మొత్తం కూడా, న్యూరాన్కు సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం కూడా, మెదడుని మనం చెప్పుకుంటూ ఉంటాం. మస్తిష్కము, మెదడు లేదా శరీరానికి నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైనా వారిని ఇబ్బంది పెట్టచ్చు. అంటే నేను వారి యొక్క జాతకంలో ఉన్న ఇబ్బందిని చెప్తున్నాను తప్ప, మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సైబరాబాద్ అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటాం. కానీ నేను చెప్పబోయేటువంటి విషయం సంచలనం కోసం చెప్పట్లేదు, అటువంటి గొప్ప నేతను కాపాడుకునేటువంటి ప్రయత్నం కోసం నేను చెప్తున్నాను. 2027 లేదా 2028లో దీన్ని మించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందిని వారి జాతకంలో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణించవచ్చు. అటువంటి చాలా క్లిష్టమైనటువంటి సందర్భం వారి యొక్క జాతకంలో రాబోతుంది. కాబట్టి కేతు సంబంధమైన లేదా తాంత్రిక విధానంలో గణపతికి సంబంధించిన విశేషవంతమైనటువంటి క్రతువులు కూడా ఇప్పటికీ కొన్నిటిని సోషల్ మీడియా ద్వారా కొంతమందికి నేను ఇప్పుడే వాటిని చెప్పి ఉన్నాను. మళ్ళీ మన వ్యవస్థ ద్వారా కూడా, మన క్యూబ్ టీవీ నుంచి కూడా నేను వారికి చెప్తూ ఉన్నాను. వారి జాతకంలో కొన్ని ఇబ్బందికరమైన దశలు నడుస్తున్నాయి, ఇది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల దేవగురు బృహస్పతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మాయాకారకుడైనటువంటి రాహు మాత్రం యోగిస్తున్నాడు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు అగైన్ విల్ జగన్. ఆయన రావటానికి ఒకే ఒక ప్రాధాన్యతగా ఈ రాహు సంబంధమైనటువంటి స్థితి ఉంది. ఒకవేళ జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో శ్రవణ నక్షత్ర జాతకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకాలను అన్నీ పరిశీలించి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం అంచనా వేస్తే వై నాట్ 175 అని ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాలు వచ్చేటువంటి స్థితిగతి కానీ, గతంతో పోల్చినటువంటి మెజారిటీ వచ్చే పరిస్థితులు కానీ 100% లేవు. కనీసం బోటాబోటీ మెజారిటీతో తమ ప్రభుత్వం గద్దెనెక్కటం కూడా కష్టంగా ఉన్న సందర్భం ఇది. ఇప్పటికే చాలా సర్వే సంస్థలు అవ్వచ్చు, ఆ ఎన్నికలు జరిగినటువంటి తీరవచ్చు, వైసీపీకి అంత అనుకూలంగా లేవనే ఇండికేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అలాగని టీడీపీ కూడా బలంగా లేదన్నటువంటి వాదనలు కూడా ఉన్నాయి. కానీ శాస్త్రం విషయానికి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళిద్దరికి కూడా సమానమైన స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత టఫ్ సిచ్యువేషన్. 70 స్థానాలకు అటు ఇటుగా, 70 నుండి 80 స్థానాలకు అటు ఇటుగా తెలుగుదేశం పార్టీ ఉంటుందంటారా ప్రజల యొక్క? దట్టు ఏపీ గురించి మాట్లాడుతున్నాం.
దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ వాట్ దే వాంట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గతం ఎన్నికల ఒకసారి ఆ పోలింగ్ పర్సెప్షన్స్ మనం చూస్తే కనుక వాళ్ళు ఇవ్వాల్సిన మెజారిటీ చాలా గట్టిగానే ఇచ్చారు తీర్పు. ఎప్పుడు కూడా చంద్రబాబు గారికి ఇచ్చినా, జగన్ గారికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా 2009 ఎన్నికల్లో మహాకూటమి ఏర్పడ్డటువంటి సందర్భంలో తెలుగుదేశం, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కొన్ని, ప్రజారాజ్యం మరోవైపు ఇవన్నీ కలిసి పోటీ చేసిన సందర్భంలో బోటాబోటీ కనీస మెజారిటీతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చిన సంగతి మనకు తెలుసు. అవును, ఇప్పుడు అదే రిపీట్ అవ్వచ్చా? అలాగని కాదు, కానీ తెలుగుదేశం మరియు వైసీపీకి సమానమైనటువంటి సీట్స్ వచ్చి బీజేపీ మరియు జనసేన వాళ్లతో మిత్రకూటమిగా ఉన్నప్పటికీ నేను చెప్తున్న అంశం ఏంటంటే, మిత్రకూటమిగా ఉన్నటువంటి జనసేన మరియు బీజేపీకి ఓ 10-15 స్థానాలు వచ్చి వాళ్ళు కీలకమవటం, కేంద్రానికి సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల ఈ కూటమిలో కూడా ఏవైనా ఇబ్బందులు ఏర్పడటం, అంటే మిత్రకూటమిగా ఉన్న వీళ్ళు కూడా విడిపడేటువంటి పరిస్థితులు రావటం, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే దీన్ని క్రోధినామ సంవత్సరంగా ఈ సంవత్సరానికి పేరు. అసలు క్రోధినామ సంవత్సరం అంటే అర్థం ఏంటంటే అన్యోన్యకరంగా ఉన్నటువంటి దంపతులు సైతం విడిపడేటువంటి అపోహల అపార్థాలు వచ్చే సంవత్సరం ఇది. ఓహ్ మై గాడ్. ఇక రాజకీయ నాయకులకి ప్రతి చిన్న విషయానికి అనుమానాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. నా ప్రెడిక్షన్ ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బోటాబోటీ మెజారిటీతో గెలవటానికి ఒక అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ ఈ పంచగ్రహ కూటమిలో ఈ స్థితిగతుల వల్ల అది సాధ్యపడట్లేదు అంటే, కూటమిలో ఉన్నటువంటి ఇతరత్ర అన్ని జాతకాలు పరిశీలిస్తే శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో రాజయోగం ఉంది. అమాత్యుడు మంత్రి, అది కేంద్ర స్థాయి మంత్రియా అమాత్యుడా, ఆ స్థాయికి ఆయన వెళ్ళగలిగినటువంటి స్థితిగతులు అయితే సుస్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అది వెంటనే సమీపమైన భవిష్యత్తులో, ఈ రోజని కాదు కానీ సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా అది జరిగేటువంటి సంభావ్యత ఉంది. ఆ విధంగానైతే ఉంది. నేను అనుకోవటం తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలోని దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం లేకపోవటం వల్ల ఇన్ని రకాలైన ఇబ్బందుల్ని, ఈ సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నారు. 175కు 175 స్థానాలని కానీ, గతంలో వచ్చిన 151 ప్లస్ మిగతా వాళ్ళు కానీ ఈ సంఖ్యను చేరుకోవటం అన్నటువంటిది దాదాపు అసాధ్యం. మానేశ్వరి ముఖ్యమంత్రి వర్యులు గతం కంటే ఎక్కువ స్థానాలని మనం గెలవబోతున్నట్టుగా వారు చెప్పారు. కానీ జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషతో సహా దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే అంత సానుకూలవంతమైనటువంటి స్థితిగతి వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎవరు గెలిచినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి 80 సీట్లు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్లకు 90 లేదా 90 స్థానాల పైన అన్నట్టుగానే ఈ పరిస్థితి ఉండబోతుంది. అక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం ఏవైనా కూడా సమానంగా ఉండేటువంటి పరిస్థితులతో పాటు ఇది కేవలం 3 లేదా 3 సంవత్సరాలకు పైబడ్డ కాలం మాత్రమే ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఉండబోతున్నాయి. ఇది కూడా జరగబోతోంది. ఓకే, అంటే మామూలుగా 5 ఏళ్ళు కదా ఏ ప్రభుత్వం అయినా కూడా, మీరేంటి 3-3.5 ఏళ్ళు అంటున్నారు, ఎలా? అంటే రాబోయేటువంటి సంవత్సరాలకు సంబంధించినటువంటి గ్రహ గోచార పరిస్థితుల్ని ఒకవైపు తీసుకున్న దేశంలో జరిగేటువంటి మరికొన్ని మార్పులు చూస్తే 1 నేషన్ 1 ఎలక్షన్, ఎస్ ఎగ్జాక్ట్లీ అది కూడా అయి ఉండొచ్చు. 1 నేషన్ 1 ఎలక్షన్లో రాబోయే 2.5 సంవత్సరానికే మళ్ళీ ఎలక్షన్స్ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఖచ్చితంగా 3 ఏళ్లలో కొన్ని ఇలాంటి ఇబ్బందులు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు, ఒకవేళ వారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడకపోయినా ఒక అస్థిరమైనటువంటి స్థితిగతి ఏర్పడడానికి కమింగ్ 3 ఇయర్స్లో ఎవరి వల్ల ఇష్యూస్ జరగవచ్చు అంటారు కూటమిలో? కూటమికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇతరత్ర స్థితిగతుల వల్ల వాళ్ళు కనుక వాళ్ళ యొక్క పార్టీ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వ్యవస్థ కావచ్చు,
వేరొక వ్యక్తిని అధ్యక్షుడిగా ప్రకటించటం వల్ల చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ వల్లే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మిగతా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు హర్షించకపోవటం వల్ల వాళ్ళ మధ్య ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక గొప్ప మాట ఉంటుంది. 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించాను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 2 అక్షరాలు. వారు 16 సంవత్సరాల పాటు నిర్విరామంగా వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. నరేంద్రనాథ్ మోదీ, వారి వ్యవహారిక నామం మోదీ, వారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా గుజరాత్కు చేశారు. వరుసగా 2 పర్యాయాలు మళ్ళీ భారతదేశానికి ప్రధానమంత్రి చేశారు. ఆ లెక్క ప్రకారం అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని ప్రెడిక్ట్ చేస్తే మోదీ గారు సులభంగా అధికారంలోకి రాలేకపోయినా ఇలాంటి పార్టీలకు సంబంధించినటువంటి కూటమి చేత మళ్ళీ అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉండాలి. కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీనైనా దూరం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మోదీ గారి యొక్క నేతృత్వంలోని బీజేపీ లేదా వారి యొక్క మిత్రకూటమైనటువంటి జనసేన, గత ఇంటర్వ్యూలో మనం చెప్పుకున్నాం, వైసీపీ కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. వారి ఎమ్మెల్యేలు కూడా సమీప భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. మొదటి ప్రాధాన్యతగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీ మీద మీ అభిప్రాయం, లైక్ అంటే మీరు చూసిన, మీరు మీ ఆస్ట్రాలజీ పరంగా మీకున్న అనుభవము, జాతకాల రీత్యా మీరు ఆ పార్టీలో ఆ వ్యక్తులకి ఉన్న మంచి చెడులు, పాసిబిలిటీస్ అన్నీ చెప్తూ ఉన్నారు. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు రాలేరు, ఎందుకు రాలేరు, వస్తే ఎందుకు వస్తారు కూడా చెప్తున్నారు. అది రాష్ట్రమైనా దేశమైనా, సీఎం టు పిఎం, ఎనీథింగ్. బట్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది అటు కూటమి వస్తుంది అంటున్న వాళ్ళు ఉన్నారు, ఇటు జగన్ గారు విన్ అవుతారు అంటున్న వాళ్ళు ఉన్నారు, అండ్ వైసీపీ ఖచ్చితంగా రాదు అని బెట్టింగ్లు కట్టే వాళ్ళు ఉన్నారు. మీలాంటి ఆస్ట్రాలజర్స్ ని చూసి మీరు చెప్తున్న దాన్ని బట్టి కోట్లలో వ్యాపారాలు చేస్తున్న బెట్టర్స్ కూడా ఉన్నారు. సో ఎట్లాస్ట్ ఏమైపోయిందంటే మీ మధ్యలో కూడా చాలా వేరియేషన్స్ వచ్చేసాయి. భయంకరమైన ట్రోలింగ్ కూడా మీ పైన జరుగుతుంది. విమర్శిస్తున్న వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా విమర్శించడం కూడా జరుగుతుంది. వ్యక్తిగతంగా విమర్శిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మీ అభిప్రాయం, ఇప్పుడు మీరు జగన్ గారు వస్తారంటున్నారు, కూటమికి కొన్ని అవకాశాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు. అటుపక్క కొంతమంది మీలాంటి వాళ్ళు కూటమే వస్తుంది, జగన్ గారు రారంటారు. ఎలా చూడాలి దీన్ని? ఇన్ని వ్యత్యాసాలు ఎందుకు? వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, వ్యవస్థల్ని వాళ్ళ పక్కన పెట్టుకోవడం కొన్ని పార్టీలు చేస్తుంటాయి. అంటే సమాజంలో మంచి చెడులు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఒక గ్రామం లేదా పట్టణంలో అందరికీ మంచి చెప్పే వాళ్ళని పురోహితులు అంటారు. అంటే వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? వర్షాలు ఎప్పుడు పడతాయి, మన గ్రామం సుభిక్షంగా ఉంటుందా, వరదలు ఏమైనా వస్తాయా, ఇంకోటి అలా ఆ పురానికి సంబంధించిన ప్రజలకు హితం మంచి చెప్పేవాళ్ళు పురోహితులు. అక్కడి నుంచి ఈ శాస్త్రం మొదలైంది. కానీ కొంతమందిని మీరు అన్నట్టు శాస్త్రం అన్నటువంటిది ఎవరికైనా శాస్త్రమే. నాకు కనిపించేది వాళ్ళకి కనిపించాలి, వాళ్ళకి కనిపించేది నాకు కూడా కనిపించాలి. ఎందుకంటే గ్రహాలు ఇవి ఎక్కడి నుంచి అక్కడికి మారిపోవు, యాజ్ ఇట్ ఈజ్ ఒకే స్థానంలో ఉన్నాయి. 2 అంశాలను ఇక్కడ మనం చెప్పాలి. నిన్నటికి మొన్న ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఎవరో గెలుస్తారని, ఓడిపోయారని ఓ జ్యోతిష్యుడు చెప్పాడని ఒక ప్రధానమైనటువంటి పార్టీ విపరీతంగా ట్రోలింగ్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎందుకు జరుగుతుందంటే, మేము నిక్కచ్చిగా ఏదైనా ఒక ప్రెడిక్షన్ మాకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు, ఇది జరుగుతుందని మేము చెప్పినప్పుడు, ఒక పార్టీ గెలుస్తుందని మేము చెప్పడం వల్ల అందరూ అనుకుంటే ఏంటంటే ఆ పార్టీతో వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో, ఆ పార్టీలో సంబంధాలు ఉన్నాయేమో అనుకుంటారు. ఉన్నాయా అని అడుగుతున్నాను. కృష్ణమాచార్యకి ఏ పార్టీతో సంబంధం లేదు. నాకు తెలిసినటువంటి శిష్యులు భారతదేశంలో, అంటే నేను జ్యోతిష్యపరమైనటువంటి ఈ విధానంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో నేను చూసినటువంటి జాతకాల్లో
ఒకరిద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు చాలామంది ఉన్నారు, వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళందరూ కూడా వేరే వేరే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు. కానీ ఇక్కడ వచ్చినటువంటి అంశం ఏంటంటే పలానా పార్టీ గెలుస్తుందని ఎవరైనా చెబితే ఈ స్వామీజీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనటం, ఆ పార్టీ గెలుస్తుందని చెప్పటం వల్ల విపరీతంగా ట్రోల్ చేయటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే కొంతమంది వ్యక్తులు, కొంతమంది పార్టీలు కూడా ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ ఏదైనా చెబితే ఇది జరుగుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు జనాలు అవ్వచ్చు, ఓటర్లు అవ్వచ్చు, వేరొకరు అవ్వచ్చు, ప్రభావితం అవుతారేమోనన్నటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని మీడియా సంస్థలు అవ్వచ్చు, పార్టీలు అవ్వచ్చు, వాళ్ళకు అనుగుణంగా చెప్పించుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి మా దృష్టికి వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు జ్యోతిష్యులు అంటే ముఖపరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా చాలామంది పర్టికులర్గా వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి పేపర్ని పట్టుకొని వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నటువంటి వాటిని మేము చూస్తున్నాం. రాహు 10వ స్థానంలో ఉన్నాడు, రాహు 100వ స్థానంలో ఉన్నాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈసారి అవకాశం లేదు. మరొక సందర్భంలో ఫలానా జాతకుడికి అసలు ముఖ్యమంత్రి అయ్యే యోగమే లేదన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ముఖ్యమంత్రి అయ్యారు? ఇలాంటి సందర్భాన్ని నేను కూడా ఎదుర్కొన్నాను. మొన్న తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయిందని మనం అనుకోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగం ఉందని ఒక 7-8 మాసాల ముందు, ఎన్నికల కంటే ముందు ఒకసారి ఏదో సందర్భంలో చెప్పాను. మరో సందర్భంలో మునుగోడు ఎన్నిక రేపు పొద్దున కౌంటింగ్ అనగానే ఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ గెలవబోతోంది. ఆ సందర్భంలో అక్కడ మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళగలిగినటువంటి జాతకం అని చెప్తే, ఒక్కరు కూడా కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు లేరు, రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఎట్లా చెప్తారని తీవ్రమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు కూడా ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు కొన్ని ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని నా స్వరాన్ని మళ్ళీ వినిపిస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిస్తే నన్ను విమర్శించిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారితో కలిసి తిరుగుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం, బాంధవ్యాలు ఏం లేవు. ఆయన ముఖ్యమంత్రి కాని తర్వాత కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఎప్పుడూ నేను ఆయన్ని కలవలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు వాళ్ళకు అనుగుణంగా కొంతమంది వ్యక్తులతో, అంటే మీడియాకు సంబంధించినటువంటి న్యూస్ రీడర్స్ ఎలాగైపోయారో కొంతమంది శాస్త్రాన్ని ఆ విధంగా ఇది చేయటం వల్ల వ్యంగ్యమైనటువంటి కమెడియన్స్ కూడా కొంతమంది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన స్క్రిప్ట్ తీసుకుని గ్రహాల గురించి, జ్యోతిష్యం గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది. శాస్త్రాన్ని మాత్రమే జీవితంగా భావించే మాకు వేరే వ్యాపకాలు ఉండవు. జీవితంలో మేము చెప్పినటువంటి ప్రొడిక్షన్స్ 1-2 జరగకపోతే జరిగిన 90ని వదిలిపెడతారు, జరగని వీటిని మాత్రం గురించి మాట్లాడతారు. సమీపమైనటువంటి భవిష్యత్తులో 5 ఏళ్ల కాలం పాటు ఈ యొక్క భారాన్ని మేము మోయవలసి ఉంటుంది. ఇవి వాళ్ళకు తెలియదు. కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఛానల్స్ అసత్యపూర్వకమైనటువంటి ప్రచారాలు, ఛానల్స్ అనే కాదు, నాయకులకి సంబంధించి కూడా టార్గెట్ అయిపోతూ ఉన్నారు మీలాంటి జ్యోతిష్యులు అనేక మంది. అంటే మీలో యూనిటీ లేదా, లేదంటే మీరు రివర్స్ వాళ్ళకి అవ్వలేకపోతున్నారా ఆన్సర్ ఇవ్వటంలో? దీన్ని ఎలా చూడాలి? ఎందుకంత స్తబ్దు? అఫ్ కోర్స్ ఇప్పుడు ఏదైనా సరే అండి, సక్సెస్, ఫెయిల్యూరు. ఇప్పుడు మీరు 98 కరెక్ట్ చెప్పి 2 జరగకపోతే ఆ 98 గురించి మాట్లాడే వాళ్ళు ఉండరు. పోనీ జరుగుతూ ఉన్నదానికి ముందే ఇలా జరగచ్చు అని చెప్తూ ఉన్నదాన్ని కూడా ఇలా ట్రోల్ చేస్తూ పర్సనల్ అటాక్ చేస్తూ ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి పర్సనల్గా? వాస్తవంగా మీరు అన్నట్టు ఏ సందర్భంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా సమైక్యంగా కమ్యూనిటీగా ఉండటం అన్నటువంటిది ఉండేది. కానీ జ్యోతిష్యుల్లో ఒకరంటే ఒకరికి పడదు.
మా మధ్య కూడా ఏవో తెలియని వ్యత్యాసాలు ఉంటాయి, ఏవో తెలియని భావజాలాలు ఉంటాయి. వీటి వల్ల మాకున్నటువంటి ఈ పర్సనల్ విరోధాలు విభేదాల వల్ల ఏమైపోతున్నామంటే, ప్రఖ్యాతి చెందినటువంటి 10 మంది జ్యోతిష్యులు లేదా 20 మంది జ్యోతిష్యులు ఒక సబ్జెక్ట్ని మేమంతా అనాలిసిస్ చేసి ఇది జరగబోతుందని చెప్తే చాలా గౌరవంగా ఉంటుంది మాకు. ఫలానా జ్యోతిష్యుడు తప్పు, నేను మాత్రమే కరెక్ట్ అని నేను మాట్లాడితే అది శాస్త్రాన్ని అవమానపరిచినట్టు అవుతుంది. మీరు అన్నట్టు నిజంగానే ఒక వ్యవస్థలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము కూడా ప్రజలమే, మా తర్వాతే వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక నాయకుడికో వ్యవస్థకు మేమేమి కూడా భయపడనక్కర్లేదు. మీరన్నట్టు మేమంతా కూడా శాస్త్రాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని నిరూపించగలిగిన స్థితిలో ఉన్నటువంటి ప్రఖ్యాత జ్యోతిష్యులందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తే మేము ఎవరికి కూడా టార్గెట్ అవ్వం. ఎవరికి వారుగా పీఠాలు, ఎవరికి వారుగా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవటం వల్ల, మాలో మాకు ఐక్యత లేకపోవటం వల్ల, ఒకరిని ఒకరం బహిరంగంగా విమర్శించుకోవటం వల్ల, ఈ జ్యోతిష్యుడు ఎప్పుడు చనిపోతాడో తెలుసా నేను చెప్తానని పోస్టులు పెట్టడం వల్ల, నేను చెప్పింది మాత్రమే జరుగుతుంది, మిగతా వాళ్ళకి ఎవరికి జ్యోతిష్యం రాదని ఇంకొకరు చెప్పడం వల్ల, మాలో మాకు వచ్చినటువంటి కుమ్మలాటల వల్ల శాస్త్ర పరిజ్ఞానం కంటే కూడా ఆ జ్యోతిష్యుడు చెప్పింది తప్పు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కూడా కొంతమంది చెప్పేటువంటివి ఆ ప్రెడిక్షన్స్ నెగిటివ్ అవుతున్నాయి. ఇది నిజంగా ముమ్మాటికి ఐక్యత లేకపోవటం, విపరీతమైనటువంటి భావోద్వేగాలకి మేము కూడా లోనైపోవటం. కొంతమంది వ్యక్తులు, వ్యవస్థలు మమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు మా వ్యక్తిగతమైనటువంటి జీవితాలు, కుటుంబపరమైనటువంటి జీవితాలను కూడా టార్గెట్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందులు జరుగుతున్నటువంటి అంశం అది వాస్తవం. సమిష్టిగా వ్యవస్థగా మేము కూడా ఉంటే వాళ్ళని మేము చాలా సులభంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పుడు జరగకపోతే సమీప భవిష్యత్తులో ఈ దేశకాలమాన పరిస్థితుల్ని, ఖగోళ శాస్త్రాన్ని, నాసా కంటే ముందే గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో 100 సంవత్సరాల ముందు చెప్పగలిగినటువంటి ఖగోళ అద్భుతాన్ని ఆవిష్కరించేటువంటి జ్యోతిష్ శాస్త్రం కూడా అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు. రేపు పొద్దున నోస్ట్రాడామస్ గురించి మనం మాట్లాడుతాం. నోస్ట్రాడామస్ గతంలో ఒక దేశంలో ప్రెడిక్షన్ చెప్పడం అన్నటువంటి తప్పుగా భావించేవాళ్ళు. నోస్ట్రాడామస్ జీవితంలో చూస్తే ఆయన చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ ఆయన ఎక్కడైనా కనిపిస్తే చంపేద్దామని వెతికినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బహుశా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల సమీప భవిష్యత్తులో ఎవరైనా ప్రఖ్యాత జ్యోతిష్యుడు ఉంటే గనక దాడి చేయటము, మరొకటి జరగడం కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రజల కంటే కూడా ఈ నాయకులు వాటిని చాలా అంటే రాజకీయం మొత్తం. అలాంటి సందర్భాలు ఒకవైపు చూస్తూ ఉన్నప్పుడు ఉగాది పంచాంగాలు పార్టీ ఆఫీసుల్లో కూర్చోబెట్టుకుని ఎలా చెప్పించుకుంటున్నారు, ఎలా వింటూ ఉన్నారు? ఎస్, ఆ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళినటువంటి ఏ జ్యోతిష్యుడైనా ఈ వచ్చేటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అనుకోండి, లేదా వచ్చే సంవత్సరంలో ఎన్నికలు కనుక జరిగితే ఈ పార్టీకి అనుకూలవంతమైన స్థితిగతులు ఉంటాయని చెప్తాడు తప్ప ఈ పార్టీకి ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని గట్టిగా చెప్పేటువంటి ధైర్యం ఎందుకు చెప్పలేకపోతున్నారంట? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఏ పండితుడైనా వాస్తవం చెప్పాలి. అది తప్పైనా ఒప్పని చెప్పగలగాలి. కానీ పంచాంగాలు ఉగాది రోజు నాయకుల ముందు కూర్చొని, ఇక్కడ కేసీఆర్ గారికి అలానే 3వ సారి ముచ్చటగా మీరు ముఖ్యమంత్రి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అక్కడ బాబు గారికి కూడా ఈసారి అధికారం మీదే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు జగన్ గారికి అవకాశం ఉందని మీరు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి అసలు? అందుకే కృష్ణమాచార్యని పంచాంగ శ్రవణానికి పిలవట్లేదు. ఉన్నది ఉన్నదిగా చెప్తాడేమో. దీనివల్ల సమీప భవిష్యత్తులో ఇవాళ టీడీపీ పార్టీ లేదా వైసీపీ పార్టీ, జనసేన పార్టీ ఏదైనా ఈ పార్టీ అధికారంలోకి రాదు అని మేము చెప్పగలిగితే రేపు పొద్దున కౌంటింగ్ ఏజెంట్లైనా కౌంటింగ్కి వెళ్తారా అండి? ఎవరి భయాలు, ఎవరి యొక్క ఆందోళనలు, ఎవరి యొక్క స్థితిగతులు ఉంటాయి. నిక్కచ్చిగా చెప్పేటువంటి వాళ్ళని సమాజం, వ్యవస్థలు కొన్ని దూరంగా పడతాయి. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మాట చెప్పించుకొని ఆ పాజిటివ్ థింకింగ్ని వాళ్ళ యొక్క కార్యకర్తలకు తీసుకెళ్ళటం వాళ్ళ యొక్క స్ట్రాటజీలో ఒక భాగం. కానీ ఈ శాస్త్రం అన్నటువంటిది వాళ్ళ స్ట్రాటజీలోకి భాగంగా వెళుతున్నందుకు మా అందరికి కూడా బాధగా ఉంది, ఆందోళనగా ఉంది. శాస్త్రాన్ని శాస్త్రంగా మనం చెప్పగలిగితే, మన 10 మంది కూడా ఒక్క వేదిక మీద మనం కూర్చోగలిగితే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే, మీకెందుకు ఆ భావం అలా కనిపిస్తుంది, నాకెందుకు ఈ భావం ఇలా కనిపిస్తుందని మేము చర్చించుకోగలిగితే చాలా గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. నిజంగా అలాంటి సమైక్యత, ఐక్యత అస్ట్రాలజర్స్ అందరిలో రావాలనుకుంటాను.
ఒకవేళ అటువంటి వ్యవస్థ గనక రాగలిగితే మాత్రం మొట్టమొదట వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి నేను ముందు ఉంటాను. ఈ శాస్త్రాన్ని, గౌరవాన్ని పెంపొందించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా నేను చేస్తాను. రైట్.